ఊర్లో కూడా బతుకమ్మ ఆడుతుంటే అమ్మగారింటికి ఆడబిడ్డలను తోలపోతే అత్తగారింటి దగ్గర వాళ్ళ బాధలను చెప్తూ బతుకమ్మలు ఆడుకున్నాం. బతుకమ్మ పాటలో తెలంగాణ ఆడబిడ్డల బతుకున్నది, బతుకు పోరాటం ఉన్నది, వాళ్ళ బాధలున్నాయి, వాళ్ళ సంతోషం ఉన్నది. ఆ సంతోషాన్ని పోరాట రూపం తీసుకొచ్చి మలదశ తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ ఎత్తని బజారు లేదు, బతుకమ్మ ఆడని చౌరస్తా లేదంటే తెలంగాణ మలదశ ఉద్యమంలో పోరాట రూపంలో మన ఆడపిల్లల పాత్ర బతుకమ్మ ఎంత స్వరూపమైందో ఒకసారి అర్థం చేసుకోవాలి. అట్లాంటి బతుకమ్మని భావితరాలకు ఆర్టిఫిషియల్ బతుకమ్మలు కాకుండా, పేపర్ బతుకమ్మలు కాకుండా, గులాబీ పూలతో పేర్చే బతుకమ్మలు కాకుండా ప్రకృతిలో మన బావి దగ్గర, చెలక దగ్గర, మన పొలాల దగ్గర దొరికే గడ్డి పూలతో సహా ఏమేం పూలు ఉన్నాయో అవి పేర్చి బతుకమ్మలాడే సాంప్రదాయాన్ని మనం పోగొట్టకుండా చూడాల్సిన బాధ్యత చదువుకుంటున్న వాళ్ళు మీ పైన, ముందు తరంగా పుట్టిన మా పైన సాంప్రదాయాలు